వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. మన ఇంటికి గెస్ట్లు వచ్చేసారండి. కట్లరీ, క్రాకరీ అండ్ గ్లాస్ వేర్ ఇవన్నిటిని ఎలా అరేంజ్ చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఇంకేంటండి, టేబుల్ అరేంజ్మెంట్. మరి మన టేబుల్ ని కూడా అందంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటారా? చెప్పడానికి మనతో ఉన్నారు కదా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం రండి. హలో శ్రీదేవి గారు. హాయ్ ప్రశాంతి. స్మార్ట్ లివింగ్ లో కట్లరీ, క్రాకరీ అండ్ గ్లాస్ వేర్ గురించి చెప్పారు మీరు. సో మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంది అంటున్నారు మన దగ్గర ఉన్న మెటీరియల్ తో ఇంత చక్కగా మనం పార్టీ చేసుకోవచ్చా అంటే చాలా బాగుంది చెప్పడం. అండ్ ఇంకో డౌట్ కూడా వాళ్ళు రైజ్ చేశారు. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు అవే కాదు, టేబుల్ అరేంజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ టేబుల్ అరేంజ్మెంట్ లో మనం అరేంజ్ చేసుకునే విధానం ఏమైనా ఉంటుందా అని అడిగారు. డెఫినెట్ గా ఉంటుందమ్మా. ముందు టేబుల్ అరేంజ్మెంట్ చేసుకోవడం కంటే అసలు ఎంతమంది మనము పార్టీకి వస్తున్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ద కైండ్ ఆఫ్ సర్వీస్. టేబుల్ మీద సర్వీస్ చేస్తున్నామా లేదా బూఫే పద్ధతిలో సర్వీస్ చేస్తున్నామా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ముందు టేబుల్ సర్వీస్ కనుక మనం తీసుకుంటే ఒక వ్యక్తి కంఫర్టబుల్ గా భోజనం చేయడానికి టేబుల్ మీద తను ఆక్యుపై చేసుకునే స్పేస్ ని మనం కవర్ అంటాము. ఒక కవర్ లే చేసుకోవడానికి మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం ఇక్కడ పెట్టుకున్నాము. మెయిన్ గా ఫుడ్ మెటీరియల్ సర్వ్ చేయడానికి ఒక ఫుల్ ప్లేట్, తర్వాత సైడ్ ప్లేట్, తర్వాత కావాల్సినటువంటి కట్లరీ, వాటర్ సర్వ్ చేయడానికి వాటర్ గాబ్లెట్స్ అన్ని రెడీ పెట్టుకున్నాము. ఇలాంటి టేబుల్ మ్యాట్ మనము టేబుల్ మీద వేసుకుంటే కవర్ స్పేస్ డిసైడ్ చేసుకోవడానికి మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కవర్ ఈ మ్యాట్ అనేది ఎండ్ ఆఫ్ ద టేబుల్ నుంచి కనీసం ఒక 1 ఇంచ్ టేబుల్ ఎండ్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు మనం చూసుకుని టేబుల్ మ్యాట్ అరేంజ్ చేసుకోవాలి. కట్లరీ పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఒక స్పూన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫోర్క్. జనరల్ గా అందరూ రైట్ హ్యాండర్స్ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఇటు నుంచి తినడం జరుగుతుంది కాబట్టి ఇటు ఒకటి రైట్ హ్యాండ్ సైడ్ లో ఏపీ స్పూన్, ఏపీ ఫోర్క్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత వాటర్ ఒక సైడ్ కి పెట్టుకోవాలి, సైడ్ ప్లేట్ ఒక సైడ్. ఇలా బేసిక్ అరేంజ్మెంట్ మనం ఇంతవరకే ఉంచుకుని గెస్ట్ వచ్చిన తర్వాత ఈ ఫుల్ ప్లేట్ అనేది మీల్ స్టార్ట్ కావడానికి ముందు ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్ అన్నమాట. ఇలా మధ్యలో ప్లేస్ చేస్తాము. తర్వాత ఈ సైడ్ ప్లేట్ వచ్చి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ చూసుకోవాలి. టేబుల్ మ్యాట్ ఎడ్జ్ క్రాస్ అయ్యి కిందకి రాకూడదు, అలానే మరీ మధ్యలో కూడా కాకుండా అలాంగ్ ది ఎడ్జ్ చూసుకుని ప్లేస్ చేసుకోవాలి. దీంట్లో ఏమైనా బ్రెడ్స్ మనం సర్వ్ చేసుకుంటే ఒక సైడ్ నైఫ్ కూడా మనం సైడ్ ప్లేట్ మీద ఈ విధంగా. ఇటువైపు రైట్ సైడ్ మనము వాటర్ గాబ్లెట్, మంచినీళ్ళ కోసము వాటర్ గాబ్లెట్ ఇటువైపు ప్లేస్ చేయాలి. అయితే ఇంట్లో డొమెస్టిక్ గా మనం ఇది చేసుకునేటప్పుడు ఏంటంటే కింద మనం కోస్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే టేబుల్ క్లాత్ ఉన్నా టేబుల్ మ్యాట్ ఉన్నా నీళ్ల చుక్కలికి గానీ దేనికి మరకలు పడకుండా వెట్ కాకుండా మనం ఈ విధమైన మ్యాచింగ్. ఇది గ్లాస్ కోస్టర్ యూజ్ చేస్తున్నాను నేను. ఇలాగా గ్లాస్ కోస్టర్ యూజ్ చేయొచ్చు. వాటర్ గ్లాసెస్ ముందే ప్లేస్ చేసి ఉంచితే గనక దాన్ని ఆల్వేస్ ఇలాగా రివర్స్ చేసి ఉంచుకోవాలి. ఓపెన్ చేసి ఉంచుకుంటే దాంట్లో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా పడే అవకాశం ఉంటుంది. సో మనం తాగడానికి యూజ్ చేసేదానికి ముందే ఇది పెట్టుకోవచ్చు. ఫుల్ ప్లేట్, సైడ్ ప్లేట్ మాత్రము గెస్ట్ వచ్చి కూర్చున్నాక మనము పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ అరేంజ్మెంట్ తో పాటు ప్రతి టేబుల్ మ్యాట్ తోటి మనకి ఇలాంటి ఒక నాప్కిన్స్ వస్తాయి. ఈ నాప్కిన్స్ ని కూడా మనం ఫోల్డ్ చేసి అందంగా పెట్టి దాన్ని ఈ టేబుల్ అరేంజ్మెంట్ ని ఇంకా బ్యూటిఫుల్ చేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర ఇలాంటి ఒక నాప్కిన్ ఉందనుకోండి, ఒక చిన్న సింపుల్ నాప్కిన్ ఫోల్డింగ్ చూపిస్తాను. దీన్ని ఇలాగా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఫోల్డ్ చేసి ఇలా తీసుకుని ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేస్తామన్నమాట. చాలా సింపుల్ ఫోల్డ్ ఇది. ఈ ఫోల్డ్ ఏమంటారు? ఈ ఫ్యాన్సీ ఫోల్డ్ అంటే దీనికి ఏం స్పెషల్ నేమ్ ఏమీ లేదు. ఇది ఫ్యాన్సీ ఫోల్డ్. ఈ ఫ్యాన్సీ ఫోల్డ్ లో మనం ఇటువైపు ఉన్నటువంటి ఈ ఫోర్క్ ని దాని పక్కన ఈ సైడ్ నైఫ్ ని కూడా సేఫ్ గా రెండింటిని లోపల పెట్టి
కావాలనుకుంటే ఈ రెండింటిని కలిపి ఒక సాటిన్ రిబ్బన్ తో కట్టచ్చు, పూసలేవి ఉన్నటువంటి బ్యాండ్స్ వేయచ్చు, మన టేస్ట్ ని బట్టి. ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని సైడ్ ప్లేట్ లో ఉంచుకున్నాం కదా, ఈ సైడ్ ప్లేట్ లో నుంచి మీల్ స్టార్ట్ అయ్యే టైంకి ఇది తీసి దీంట్లో నుంచి నైఫ్ పక్కన పెట్టుకుని, ఇలా మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా ప్లేస్ చేస్తే నైఫ్ సైడ్ ప్లేట్ లో పెట్టుకుని ఫోర్క్ పక్కన పెట్టుకుని ఈ నాప్కిన్ ని పూర్తిగా ఇలా ఓపెన్ చేసుకుని మనము ల్యాప్ మీద వేసుకుని ఒంటి మీద ఏమి పడకుండా జాగ్రత్తగా తినడానికి నాప్కిన్ మనకి ఉపయోగపడుతుంది. సో ఈ నాప్కిన్ ని మనం యూజ్ చేసి రకరకాల ఫోల్డ్స్ చూపించవచ్చు. ఇందాక నేను చూపించిందేమో ఫ్యాన్సీ ఫోల్డ్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చూపిస్తాను. దీన్ని ఇలాగా డైమండ్ షేప్ లో ఉంచుకుని ఒక సైడ్ నుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ వస్తాము. మధ్యలో హాఫ్ వచ్చేంత వరకు దీన్ని మనం ఇలాగా రోల్ చేసి ఆపుతాము. ఇలా ఇంకో సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ రెండు మధ్యకి వచ్చే విధంగా రోల్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనము వాటర్ గాబ్లెట్ లో కూడా ప్లేస్ చేసి ఉంచొచ్చు. అంటే నాప్కిన్ ఫోల్డింగ్ ని కేవలం సైడ్ ప్లేట్ మీదే ఉంచాలి అనుకోకూడదు. దాన్ని మనం వాటర్ గాబ్లెట్ లో కూడా ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు. ఇలా పెట్టుకున్నాక ఈ ముందు వైపు దీన్ని లైట్ గా ఇలా బెండ్ చేద్దాము. తర్వాత వెనక వైపు కొద్దిగా దీన్ని ఓపెన్ చేస్తే ఇది పీకాక్ ఫోల్డ్ అన్నమాట. ఈ నాప్కిన్స్ కనుక చక్కగా స్టార్చ్ చేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసుకున్నామంటే మనం వంగమన్నట్టల్లా వంగి చక్కటి షేప్ లో మనం అనుకున్న ప్రెజెంటేషన్ పాసిబుల్ అవుతుంది. దీన్ని మనము పీకాక్ ఫోల్డింగ్ అంటాము. చాలా బాగుంది ఫోల్డింగ్ చూడడానికి. ఈ ఆకారం చూడగానే మనకి పీకాక్ లాగా చూడడానికి పీకాక్ లాగా అనిపిస్తుంది. కాబట్టి అలాగా ఏ మ్యాట్ కి ఆ నాప్కిన్ ఫోల్డింగ్ మనం చక్కగా చేసి ఆ విధంగా పెట్టచ్చు. అంటే ఈ ఫోల్డింగ్స్ వాటర్ గాబ్లెట్ లో ఉన్న ప్లేస్ చేయొచ్చు, సైడ్ ప్లేట్ లో అన్నా, లేదా ఈవెన్ మనం ముందుగానే ప్లేట్ పెట్టాం కాబట్టి మ్యాట్ మీద కూడా మనము రకరకాల ఫోల్డ్స్ చేసి పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక సెట్ తోటి ఈజీగా వేరే విధంగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక అరేంజ్మెంట్. ఇది అరేంజ్మెంట్ సేమే, జస్ట్ మ్యాచింగ్ నాప్కిన్స్ వేరేది చూపిస్తాను. ఇలాంటి మ్యాట్ వి అంటే వెదురుతోటి మనకి మార్కెట్ లో చాలా దొరుకుతాయి. రకరకాల కలర్స్, రకరకాల కాంబినేషన్స్ తోటి మన ఇంటీరియర్స్ కి, మన ఇంట్లో కర్టన్స్ కి మ్యాచింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నాప్కిన్ చూస్తే దీనికి చుట్టూ ఇలాగా కొంచెం డిజైన్ లాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఇలాంటి వాటిని మనము ఇలాంటి షెల్స్, డెకరేటివ్ షెల్స్ మార్కెట్ లో దొరుకుతాయి. వీటిని జస్ట్ షెల్ లో నుంచి ఇలా పాస్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ కొంచెం తక్కువగా, ఇంకో సైడ్ కొంచెం ఎక్కువగా కరెక్ట్ గా వచ్చే విధంగా మనం అనుకున్న షేప్ వచ్చే విధంగా దాన్ని సెట్ చేసి ముందుగానే ప్లేస్ చేసి ఉంచొచ్చు. ఇలాగా షెల్లో నుంచి తీసిన తర్వాత దీన్ని మనకి ఒక పర్టికులర్ షేప్, ఫ్యాన్సీ షేప్ వచ్చే విధంగా ఇలాగా పక్కకి టేబుల్ పైన కూడా అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో పెద్ద స్కిల్, టెక్నిక్ కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ లో ఉన్నాయి కదా, మనము ఇందాక గ్లాస్ కోస్టర్స్ యూస్ చేసాము. ఇప్పుడు వీటి మ్యాచింగ్ లైట్ బ్రౌన్ కలర్ కోస్టర్ యూస్ చేయొచ్చు, లేదా డార్క్ బ్రౌన్ కలర్ కోస్టర్ కూడా మనం యూస్ చేయొచ్చు అకార్డింగ్ టు ది కలర్ ప్యాటర్న్ అన్నమాట. సో దట్ వే ఇక్కడ ఏ కలర్ అయినా మనం మ్యాచింగ్ కలర్ కోస్టర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలాగ రకరకాల నాప్కిన్ ఫోల్డింగ్స్ తోటి మన టేబుల్ అరేంజ్మెంట్ అనేది చాలా అట్రాక్టివ్ గా చూసే వాళ్ళకి అబ్బా చాలా బాగుంది అనిపించే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ నాప్కిన్ ఫోల్డింగ్స్ ఇవే ఉంటాయి, ఇంకా చాలా మంది చేసుకోవచ్చు రకరకాల నాప్కిన్ ఫోల్డింగ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, చాలా డిజైన్స్ ఉంటాయి, వాటికి రకరకాల పేర్లు ఉంటాయి. అలాగే లంచ్ టైంలో జనరల్ గా యూస్ చేసే నాప్కిన్ ఫోల్డింగ్స్ వేరుగా ఉంటాయి. అలాగే డిన్నర్ కి మనం పెట్టేటప్పుడు నాప్కిన్ ఫోల్డింగ్స్ వేరుగా ఉంటాయి. హోటల్లో ఫార్మల్ గా ఒక డిజైన్ ప్రకారం పెట్టే ఫోల్డింగ్స్ వేరుగా ఉంటాయి. డొమెస్టిక్ గా ఇంట్లో మనం పార్టీ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉండేటటువంటి ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ నాప్కిన్స్ తో తయారు చేసేవి వేరేగా ఉంటాయి. ఈ రోజు కేవలం ఒక మనిషికి మనం ఎంత స్పేస్ అలాట్ చేసుకుంటాం, ఏవి ఎక్కడ పెట్టుకుంటాం అని చూస్తున్నాం కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్ గా చూసాము. తర్వాత మనం టేబుల్ లే చేస్తూ ఉన్న కొద్దీ ఎన్నో రకరకాలు నేర్చుకోవచ్చు. అంటే ఇంకా చాలా ఉన్నాయి. బట్ డొమెస్టిక్ పర్పస్ గా మనకు ఇంట్లో ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్ తో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ ప్రశాంతి.
మన స్మార్ట్ లివింగ్ లో టేబుల్ అరేంజ్మెంట్ ఎంత సింపుల్ గా అట్రాక్టివ్ గా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. చూడగానే టక్కున టేబుల్ పైన కూర్చొని తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టేబుల్ అరేంజ్మెంట్స్ ని మన స్మార్ట్ లివింగ్ లో ఫర్దర్ ఎపిసోడ్స్ లో మనం తెలుసుకుందాం. సీ యూ నెక్స్ట్ వీక్ ఇన్ స్మార్ట్ లివింగ్. బాయ్. గోకుల్ శాంటాల్ అంటే చందనం, చందనం అంటే గోకుల్ శాంటాల్, గోకుల్ శాంటాల్ ఇదే రియల్ చందనం.